హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఎండాకాలం పచ్చి మామిడికాయలు చాలా ఎక్కువగా దొరుకుతాయి. అయితే పచ్చి మామిడికాయలతో మనం చాలా వెరైటీస్ తయారు చేసుకుంటూ ఉంటాం కదా. నేను ఇవాళ మీతో పొయ్యి వెలిగించకుండా, అలాగే చుక్క నూనె కూడా వాడకుండా తయారు చేసే 2 రకాల మామిడికాయ రోటి పచ్చళ్ళని మీతో షేర్ చేస్తున్నాను. ఈ 2 రకాలు కూడా పాతకాలం పద్ధతుల్లో తయారు చేసే పచ్చళ్ళు. ఒకటేమో ప్యూర్లీ రాయలసీమ స్టైల్‌లో తయారు చేసే పచ్చడి. ఇంకొకటేమో మా ఇంట్లో ఎండాకాలంలో ఎక్కువగా తయారు చేసే పచ్చడి. ఇంకా లేట్ చేయకుండా ఈ 2 రకాల పచ్చళ్ళ తయారీ విధానం చూసేసేద్దాం రండి. ముందుగా పుల్లగా ఉండే ఒక మీడియం సైజు పచ్చి మామిడికాయని తీసుకున్నాను. ఇది ఇంట్లో ఆర్గానిక్‌గా పండించిన పచ్చి మామిడికాయ. కాబట్టి నేను తొక్క తీయకుండా సన్నని ముక్కలుగా తరుగుతున్నాను. మీరు ఒకవేళ మార్కెట్ నుంచి పచ్చి మామిడికాయ తెచ్చుకుంటే తొక్క తీసి సన్నని ముక్కలుగా తరగండి. నేను ఒక మామిడికాయని సన్నని ముక్కలుగా తరిగి వాటిని సమానంగా 2 గిన్నెల్లోకి తీసుకొని ఇలా పక్కన పెట్టాను. ఇప్పుడు మొదటి పచ్చడి రాయలసీమ స్టైల్‌లో తయారు చేసుకోవడానికి ముందుగా ఒక 15 వరకు ఎండుమిరపకాయలను తీసుకున్నాను. ఎండుమిరపకాయలకు ఉండే కారానికి తగ్గట్టుగా మీరు ఎండుమిరపకాయలు అడ్జస్ట్ చేసుకొని తీసుకోండి. 5, 6 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి తీసుకోవాలి. అలాగే ఒక పచ్చి ఉల్లిపాయను కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఇందాక తీసుకున్న పచ్చి మామిడికాయ ముక్కల్లో సగం తీసుకున్నాను. ఇప్పుడు రోలును శుభ్రంగా కడిగి తుడిచి తర్వాత ముందుగా ఆ రోట్లో ఎండుమిరపకాయలు అలాగే కల్లుప్పు వేయండి. ఇలా కల్లుప్పు ఎండుమిరపకాయలు మొదటిగా వేసి దంచడం వల్ల ఎండుమిరపకాయలు త్వరగా నలుగుతాయి. ఎండుమిరపకాయలు నేను వేపకుండానే అలానే వేసానండి. మీరు ఒకవేళ ఇదే పచ్చడిని మిక్సీలో తయారు చేసుకోవాలనుకుంటే చక్కగా మిక్సీలో అయినా ఇదే ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు నలిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చి మామిడికాయ ముక్కలను కూడా వేసేసి కొంచెం చిన్నగా దంచుకోండి. ఎందుకంటే పచ్చి మామిడికాయ ముక్కలు తొందరగా ఎగురుతాయి. అలాగా ఒక 5, 6 నిమిషాలు దంచుకున్నారంటే పచ్చి మామిడికాయ ముక్కలు అనేవి చక్కగా వక్కలు తొక్కలుగా నలిగినట్టు అవుతాయి. తర్వాత వెల్లుల్లి రెబ్బలను కూడా ఒకసారి రోకలితో క్రష్ చేసేసుకొని అలా క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని మరలా పచ్చట్లోకి వేసేసుకోవాలి. ఎందుకంటే వెల్లుల్లి రెబ్బలు అనేవి తొందరగా నలగవని ఇలా ఒకసారి దంచుకొని వేసుకుంటారు. అలా వేసిన వెల్లుల్లి రెబ్బల్ని పచ్చళ్ళలో బాగా కలిసే విధంగా దంచుకోండి. తర్వాత పచ్చుల్లిపాయలో ఒక హాఫ్ మాత్రమే వేసి ఈ పచ్చి ఉల్లిపాయ అనేది పచ్చళ్ళలో బాగా కలిసే విధంగా దంచుకోండి. మరీ మెత్తగా మాత్రం ఈ పచ్చడిని దంచుకోవద్దు. తర్వాత ఇంకొక హాఫ్ పచ్చుల్లిపాయ కూడా ఉంది కదా, దాన్ని కూడా వేసేసి చక్కగా దంచేసుకోండి. ఇలా దంచుకున్న వాటన్నిటిని కూడా బాగా కలిసే విధంగా చక్కగా నూరుకోవాలి. ఇలా నూరుకుంటూ ఉంటే కొంత భాగమే నలుగుతుంది కాబట్టి ఒకసారి స్పూన్తో చక్కగా రోట్లో ఉన్న పచ్చడిని అంతా కూడా పైకి కిందకి అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ రోకలితో ఈ పచ్చడి అంతా కూడా బాగా కలిసే విధంగా చక్కగా నూరుకోవాలి. మామిడికాయ పచ్చడి అనంగానే ఎక్కువగా వెల్లుల్లిపాయ వేసి తయారు చేస్తాము. అయితే ఒకసారి పచ్చి ఉల్లిపాయ వేసి ఈ పచ్చడిని ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ పచ్చడి అన్నంలో వేసుకొని తింటుంటే కారం కారంగా పుల్ల పుల్లగా అక్కడక్కడ పచ్చి ఉల్లిపాయ ముక్కలు నోటికి తగులుతూ భలే రుచిగా ఉంటుంది. ఇంకా ఈ పచ్చడిని రోట్లో నుంచి చక్కగా ఇలాగా వేరే గిన్నెలోకి తీసి పక్కకు పెట్టుకోండి. రెండో రకం పచ్చడి కమ్మనైన పచ్చి కొబ్బరి పచ్చి మామిడికాయ పచ్చడి. దీనికోసం ఇందాక కట్ చేసి పెట్టుకున్న సగం మామిడికాయ ముక్కలు, కారానికి సరిపడా ఒక 15 పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఒక అరచిప్ప వరకు పచ్చి కొబ్బరి తీసుకొని చక్కగా సన్నని ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకున్నాను. లేత కొబ్బరిని వాడుకుంటే ఈ పచ్చడి మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు రోట్లో రెడీ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కల్లుప్పు వేసేసేయండి. పచ్చిమిర్చి అనేది నలగదు కాబట్టి ఉప్పు వేసి దంచుకున్నారంటే త్వరగా నలుగుతుంది. పచ్చిమిర్చిని మరీ మెత్తగా కాకుండా చక్కగా వక్కలు తొక్కలుగా ఉండే విధంగా లైట్గా దంచుకోండి. అలా దంచుకున్న తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు కూడా దీంట్లో వేసేసేయండి.
పచ్చి కొబ్బరి బాగా నలిగే విధంగా రోకలితో దంచుకోండి. ఈ పచ్చళ్ళల్లో నీళ్లు మాత్రం వేయొద్దండి. నీళ్లు వేస్తే ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. పచ్చి కొబ్బరి కూడా బాగా నలిగిపోయింది కదా! ఇప్పుడు దీంట్లో పచ్చి మామిడికాయ ముక్కల్ని కూడా వేసేసి ఒక 2, 3 నిమిషాలు చిన్నగా దంచుకోండి. అలా దంచుకుంటే పచ్చి మామిడికాయ ముక్కలనేవి ఎగరకుండా ఉంటాయి. తర్వాత ఈ మామిడికాయ ముక్కలనేది పచ్చడిలో బాగా కలిసే విధంగా చక్కగా రోకలితో దంచుకోవాలి. ఈ పచ్చడైతే మరీ మెత్తగా ఉండదండి. వక్కలు తొక్కలుగానే ఉంటుంది. ఈ పచ్చి మామిడికాయ, పచ్చి కొబ్బరి బాగా కలిసే విధంగా ఇలాగ దంచుకున్న తర్వాత దీనిలో ఒక 3, 4 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని చక్కగా దంచేసుకొని ఆ వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఈ పచ్చడిలో వేసుకోండి. ఈ పచ్చడిలో మనం వేసే ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా తక్కువ, కానీ ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా వేశారంటే ఈ పచ్చడి రుచి మొత్తం మారిపోతుంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు వెల్లుల్లి, ఈ పచ్చడి అంతా కూడా బాగా కలిసే విధంగా మళ్ళీ ఒకసారి దంచుకొని గిన్నెలోకి తీసుకోవడమేనండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిని వేసుకొని తింటుంటే నిజంగా అమృతంలాగా అనిపిస్తుంది. ఈ 2 రకాల పచ్చళ్ళు 2, 3 రోజుల వరకు ఫ్రిడ్జ్‌లో చక్కగా నిల్వ ఉంటాయి. ఈ పచ్చళ్ళని మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చినాయో కామెంట్ చేయండి. రోట్లో పచ్చడి దంచుకొని తినటం వల్ల కాయగూరల్లో ఉండే విటమిన్స్, న్యూట్రియంట్స్ అనేవి మనకి పూర్తిగా అందుతాయి. మీకు వీలు కుదరకపోతే ఈ పచ్చళ్ళని మిక్సీలో అయినా ప్రిపేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం మన అపూర్వ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.